43 సంవత్సరాల చరిత్రలో లేని విధంగా ఈ 5 సంవత్సరాలలో ఒంటరి పోరాటం చేసి 4 పార్లమెంట్ స్థానాలు 19 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుందని పేర్కొన్న ఈటెల రాజేందర్. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గల్లో ఏర్పాటు చేసిన ములుగు వర్గల్ మండల బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న గజ్వేల్ భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీ ఊర్లో నీ సర్పంచ్ ఎంపీపీలు ఉంటే కేసులు అవుతాయా అని ప్రశ్నించారు. నా గెలుపు కోసం ఏ విధమైన శ్రమ చేశారో చూశానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు పొందగలిగారని సూచించారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ, ఇది నా ప్రభుత్వం అని ప్రజలు భావించాలనే పిలుపుని గుర్తు తెచ్చుకోండి అన్నారు. ఇది ఓటమి కాదు, రేపటికి పునాది అంటూ రాజేందర్ పేర్కొన్నారు. కానీ ఒక 3 రోజులనే వాళ్ళు డబ్బు మార్చడంతో మనం జనాన్ని అంతా తిరుమల చేసి అప్పుడు వచ్చిన పనులు బాధపడాలి. కానీ మరీ బాధపడి వేరు సొమ్మెద్దు ఈ గదిలో చాలు కదా. చిన్న పిల్లలు ఎన్నో చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. 10 లక్షలకు 12 లక్షలకు తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లను మారి అమ్ముకున్న నీచపు ప్రభుత్వం అని చెప్పినటువంటి వాళ్ళు ఏ మల్లన్న సాగర్లో మా భూములు కోల్పోయినాం, మా ఇల్లు కోల్పోయినాం, మా గూడు చెదిరిపోయింది. ఒకనాడు మేము 10 మందికి అన్నం పెట్టిన రైతులం మేము అడ్డా మీద గుళ్ళుగా మారిపోయినామని చెప్పి కన్నీళ్ళు పెట్టినటువంటి ఆ 6 కాలనీ ప్రజలు ఇవాళ కొండపోచమ్మ సాగర్లో మునిగిపోయినటువంటి బలింపురం లాంటి గ్రామ ప్రజలు వాళ్ళు భాష తెలిసిండ్రు ఓటేస్తామని. వాళ్ళని ఏంటి కుటుంబానికి 1 లక్ష చొప్పున, కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్యాకేజ్ ఇచ్చిండు. నేను అన్నాడు, మరి నేను వచ్చిన కాబట్టే ఎస్ఎన్ఆర్ పుష్ప మ్యారేజ్ హాల్లో 6,000 మందికి పోబెట్టింది. 6,000 మందితో మాట్లాడి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మా గౌరవం పెరిగింది, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే ఇలా భోజనం పెట్టిండు, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మా సర్పంచ్ల పాత బిల్లులు క్లియర్ అయిపోతున్నాయి, రాజేంద్రన్న వచ్చింది కాబట్టే మా అప్పులకు పరిష్కారం దొరికిందని చెప్పి భావించిన వాళ్ళు మీరు అనుకున్నారు వాళ్ళే వాళ్ళ కండలు కప్పుకొని మీరు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు. వాళ్ళ కండలు కప్పుకొని వాళ్ళ పార్టీలో ఉండి మీకు ఓటేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కడే మర్చిపోయింది మీరు. కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ నాయకుల ఫోన్ల మీద నిఘా పెట్టిన విషయం మీరు అర్థం కాలేదు. మీ ఫోన్ల మీద నిఘా పెడతారనుకుంటున్నారు, వాళ్ళ ఫోన్ల మీద కూడా నిఘా పెట్టిండ్రు, వాళ్ళ ఇళ్ళ మీద నిఘా పెట్టిండ్రు. వీళ్ళు ఎవరి ఫోన్ ఎత్తుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి పోయి ఆయన గుర్తు చెప్తున్నారా, ఈటల రాజేందర్ పాడుతున్నారా అని చెప్పేట్టుగా పెట్టినారు. ఇవాళ వాళ్ళందరూ 1 లక్ష రూపాయలనే ఈ కుప్పం పోయింది, వాళ్ళ టైంలు. ఇవాళ మరొక గ్రామంలో కుర్మ ప్రజానికానికి మీరు ఇది ఇస్తామనగానే వాళ్ళ కుప్పం చల్లారింది. నేను అలా ఏం చెప్పినో, నా వల్ల మీకు గౌరవం పెరుగుతుంది, నా వల్ల మీకు అప్పులు పోతాయి, నా వల్ల మీకు బాధలు తప్పుతాయి. కానీ మరి ఆ పని చేసి దానికి కారణమైనటువంటి ఈటలనే మాత్రం మర్చిపోతే ఆగమైపోతామని చెప్పాను. ఇవాళ ఏం జరిగిందో నాకంటే కొన్ని కింద నిన్న ఒక బూత్ చూస్తున్నా నేను, వరగల్ మండలం అనుకుంటా. ఆ ఊళ్ళో 12 నోట్లే వచ్చాయి. మాదారం జనరల్గా అనుకుంటాం మాకు ఎక్కువ పరిచయం ఉన్నటువంటి మండలాలు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం,
సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.